నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. దేశం మొత్తంలో కూడా రాజకీయ సమీకరణాలు విపరీతంగా మారిపోతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా రోజుకొక కొత్త అప్డేట్ అయితే తెరపైకి వస్తూ ఉంది. వీటన్నిటిపైన మనతో మాట్లాడడం కోసం, వీటి గురించి విశ్లేషించడం కోసం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్. సార్‌తో మాట్లాడదాము. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇవాళ మాట్లాడే టాపిక్స్ అయితే చాలా చాలా ఉన్నాయి సార్. తెలంగాణలో చూసుకున్నట్లయితే కేసీఆర్ నిన్న సభలో మాట్లాడినప్పుడు చాలా గట్టిగా మాట్లాడారు. ప్లస్ అంటే అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడూ కూడా లేని విధంగా 10 సంవత్సరాల క్రితం తెలంగాణ ఏ విధంగా ఉందో మళ్ళీ అటువంటి కరువు తెలంగాణలో చూస్తున్నాము. తెలంగాణను చూస్తుంటే బాధేస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ విన్ అయిన తర్వాత మొత్తం అంతా కూడా చాలా బాధాకరంగా మారిపోయింది తెలంగాణలో పరిస్థితి. కరెంట్ లేదు, నీళ్లు లేవు. ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఏ విధంగా చూడొచ్చంటారు? మళ్ళీ ఆయన నిలదొక్కునే ఛాన్స్ ఉంటుందంటారా? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పాలనొచ్చి 100, 110 రోజులు హ్మ్. అవుతున్నది. ఈ టైంలో కేసీఆర్ గారు అంటే ఒక 10 ఏళ్ళు తెలంగాణని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కేసీఆర్ గారు ఇప్పుడు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఒక్కసారిగా రంగప్రవేశం చేయటంతో తెలంగాణలో అందరూ కూడా ఒక్కసారి అలర్ట్. అటువైపు హ్మ్. తేరిపార చూడాల్సిన అవసరం అయితే ఏర్పడింది. హ్మ్. ఎందుకంటే ఇప్పటి వరకు రూలింగ్ పార్టీ నుంచే ఏకపక్షంగా బీఆర్ఎస్ మీద దాడులు, రాజకీయ విమర్శల దాడులు మనం చూసాం. అవును సార్. అందులో భాగంగానే అటు కాళేశ్వరం కానివ్వండి, హ్మ్. ఏమండి అట్లాగే ఇటు ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, హ్మ్. ఇట్లా రకరకాల సమస్యలు. ఈ రకరకాల సమస్యల్లో కూడా బీఆర్ఎస్ కార్నర్ అయిందా అనే ఒక అనుమానపు దృక్కులు జనంలో స్థిరపడిపోతున్న టైంలో ఒకసారిగా కేసీఆర్ గారు వచ్చి ఆయన గొంతు వినిపించడంతో ఇప్పుడు రూలింగ్ పార్టీ డిఫెన్స్లో పడిందా, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అయితే ఇప్పుడు దాకా ఈ 2-3 నెలలు బీఆర్ఎస్ నుంచి ఎవరు ప్రభుత్వ విమర్శలు ఎదురుదాడి చేయలేదా, అట్లాగే సమాధానాలు చెప్పలేదా అంటే చెప్పారు. ఒక కేటీఆర్ గారు, ఒక హరీష్ గారు, ఇట్లా సీనియర్ నాయకులు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. కానీ కేసీఆర్ గారు చెప్పడం వేరు. పైగా ఆయన్ని రూలింగ్ పార్టీ కూడా మాటికి నువ్వు చెప్పవేంటి, నువ్వు సమాధానం చెప్పవు, నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావు ఏమి అని చెప్పి ఇట్లా కవ్విస్తున్న నేపథ్యంలో ఆయన టైం చూసి, ముఖ్యంగా ఈ కరువు, వర్షాభావం ఈ నేపథ్యంలో, ఈ పంటలు ఎండిపోతున్న తరుణంలో, భూగర్భ జలాలు ఎండిపోతున్న తరుణంలో ఆయన చేతి నిండా ఒక 4-5 అస్త్రాలు పెట్టుకొని ఒకసారిగా బయటకు వచ్చి నిన్న 3 జిల్లాలు, దగ్గర జిల్లాలు అవేంటి, జనగామ జిల్లా ఒకటి, సూర్యాపేట అండ్ నల్గొండ జిల్లా, ఈ 3 జిల్లాల్లో ఆ పంటలు ఎండిపోవటము, వాళ్ళని పలకరించటము, వాళ్ళ బాధలు ఎండటము చూసిన తర్వాత ఏంటంటే వాళ్ళు కూడా చాలా ఒక ఆత్మీయుడు వచ్చాడు అన్నట్టుగా వాళ్ళ బాధలు అందులోనూ ఆయన వచ్చేటప్పుడు మళ్ళీ చేతిలో కర్ర అది. ఎస్ ఏమి సో ఇప్పుడు ఆయన మాట్లాడింది ఏంటి, ఒకటి కాళేశ్వరం దానికి సమాధానం చెప్పారు. రెండోదేమో పైగా బీఆర్ఎస్ ఏమో వరుస పెట్టి ఖాళీ అయిపోతున్నది. నాయకులందరూ సీనియర్లు వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఆత్మరక్షణలో ఉన్న టైంలో కేసీఆర్ గారు బయటికి కాలు పెట్టేసరికి ఒకసారిగా వాతావరణంలో కొంచెం నిశ్చలత్వం వచ్చేసింది. ఏమి దానికి తోడు కేసీఆర్ గారు కూడా ధీటుగా సమాధానం చెప్పడము, ఎదురుదాడి చేసే లెవెల్లో ఆయన మాట్లాడటం అనేది ఈ ఓటర్లలో, ముఖ్యంగా తెలంగాణ అభిమానుల్లో, బీఆర్ఎస్ అభిమానుల్లో ఒక రకమైన ఆశాకిరణమే. ఏమి ఎందుకంటే కేసీఆర్ గొంతు వేరు, కేసీఆర్ గారి గొంతు వేరను, మిగతా వాళ్ళ గొంతులు వేరు కదా. ఆయన స్థాయి, ఆయన ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత ఆయన. సో ఆయన చెబుతుంటే అందరూ విన్నారు. సో ఎంతగా విన్నారు అంటే గవర్నమెంట్ నుంచి సీనియర్ మంత్రులందరూ ఒక్కసారిగా వాటికి సమాధానాలు చెప్తున్నారు నిన్నటి నుంచే. ఒక తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, అట్లాగే పొలాలకు నీళ్ళు ఇచ్చే విషయము, అట్లాగే ఇవాళ పంచాయతీరాజ్ మంత్రి ఒక ఆయన, వీళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు. ఏమి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ. సో అంత అవసరం ఏర్పడింది. ఆయన అన్నదానికి, విమర్శించిన దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇది ఇప్పుడు రేపు లోక్సభ ఎలక్షన్స్ లో మళ్ళీ ప్రజలు, ఓటర్లు మళ్ళీ ఒక్కసారి తమ నిర్ణయాధికారాన్ని ఆలోచించి చెప్పుకోవాల్సిన అవసరాన్ని అయితే కేసీఆర్ గారు కల్పించారా? ఎందుకంటే నిన్నటిదాకా కేసీఆర్ గారు మాట్లాడకపోయేసరికి ఒక రకంగా బీఆర్ఎస్
డైలమాలో పడింది, ఉమ్, సెల్ఫ్ డిఫెన్స్లో పడినట్టు కనిపించింది. కాళేశ్వరం సంగతి ఏంటి, అట్లాగే నీళ్ళ సంగతి ఏంటి, ఏమి కాళేశ్వరం ఉన్నా సరే సముద్రంలోకి నీళ్లు వదిలేసిన సంగతి ఏంటి, ఉమ్, అట్లాగే కృష్ణా కేఆర్ఎంబికి నీళ్ళ ప్రాజెక్టు అదే మన ఇరిగేషన్ ఉమ్, ఈ నదుల్ని దారాదత్తం చేయటం ఏంటి, ఇవన్నీ కూడా వీళ్ళు అడుగుతుంటే అటువైపు నుంచి కన్స్ట్రక్టివ్ ఆన్సర్ రాక ఏమైంది, బీఆర్ఎస్ టోటల్గా డిఫెన్స్లో పడిపోయింది. ఉమ్, అటువంటిది ఆయన వచ్చేసి నిన్న మాట్లాడటము, మేమి అసలు కృష్ణా ప్రాజెక్టులు వీటన్నిటిని కేఆర్ఎంబికి మీరు ఇచ్చేసి ఎదురుదాడి చేస్తున్నారు అని చెప్పి కేసీఆర్ అంటే ఒక సీఎం పోస్ట్లో 10 ఏళ్ళు ఉన్న వ్యక్తి అబద్ధాలు చెప్పడు అని జనం నమ్ముతారు. ఉమ్, ఏదో రాజకీయంగా ఎదురుదాడి చేయటం కోసం వేరే మాటలు చెప్తారని ఎవరు నమ్మరు. అట్లాగే కేసీఆర్ గారు కృష్ణా ప్రాజెక్టులను మీరే అప్పగిచ్చారు కేఆర్ఎంబికి, ఆ కేఆర్ఎంబి ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడిందా, అది 2 రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల విషయంలో సమన్వయం చేసే సంస్థ మాత్రమే, దానికి మనం దాసోహం అవ్వాలా, మేమేమి కాలేదు, ఎందుకంటే దాని గురించి అవగాహన నాకుంది, అదేమి ఎక్కడి నుంచో సుప్రీంకోర్టు లాంటిది ఒక దాన్ని ఏమంటాము ఆకాశం నుంచి ఊడిపడింది కాదు, అది దానికి సర్వాధికారాలు ఉన్న సుప్రీం సంస్థ కాదు ఇది, కేవలం మన మధ్య సమన్వయం చేసేది, దానికి కూడా మీరు సాగిలు పడితే ఎట్లాగూ, ఇటువంటి కామెంట్స్ చేయడం ద్వారా ఏంటంటే జనము అవును కేసీఆర్ గారు చెప్పిన దానిలో కరెక్టా, నిజముందా, వీళ్ళు అంటున్న దానిలో నిజముందా అని మళ్ళీ ఒకసారి రివైండ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తున్నది. సో ఇప్పుడు అట్లాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏమి, అట్లాగే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వలసలు, ఆ బీఆర్ఎస్ నుంచి వలసలకు సంబంధించి ఆయన ఒక డ్రాస్టిక్ కామెంట్ చేశారు, ఏదో 4 కుక్కలు నక్కలు పోతే దాన్ని పెద్ద సీరియస్ గా పట్టించుకోవాలా అని. ఏమి అది ఒక డెరిగేటరీ కామెంట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళల్లో కేశవరావు గారు ఉన్నారు, కడియం శ్రీహరి ఉన్నారు, ఇటువంటి సీనియర్ లీడర్లు ఉన్నప్పుడు ఒకటి ఏంటంటే వాళ్ళు ఎందుకు పోయినారు అనేది ఆత్మవిమర్శ చేసుకోవటం ఒకటి, సరే అసలు వాళ్ళు పోవటంలో ఔచిత్యం ఉందా అనేది కూడా ఒక నైతికమైన ప్రశ్నే డెఫినెట్ గా. అందులో ఆ విషయంలో కేసీఆర్ గారు ఏం తక్కువ చేయలేదని స్పష్టంగా తెలుస్తున్నది. సో అందులో కేసీఆర్ గారేమి చిన్నతనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఏమాత్రం వాళ్ళని అగౌరవపరచలేదు, ఏమాత్రం వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా ఉండలేదు. సో అది వాళ్ళ వైపే కొంచెం అందరూ వేరే చూపించే విధంగా ఉంది. కానీ కాకపోతే కేసీఆర్ గారు కుక్కలు నక్కలు పోయినాయి అనేది డెరిగేటరీ కామెంట్ తప్ప ఏమి దానికి వాళ్ళు ఎట్లా స్పందిస్తారో చూడాలి. అట్లా ఎవరైతే వెళ్ళారో, ఎవరైతే ఈయన కుక్కలు నక్కలు అంటున్నారో మరి వాళ్ళు నిజంగానే హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది డెఫినెట్ గా, ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అవకాశాలు వాళ్ళు చూసుకొని వెళ్ళారు, ఈవెన్ దో అది అవకాశవాదం అయినప్పటికీ. ఏమండి, సో నేను ఈ కేసీఆర్ గారు ఇటువంటి సంచలనాత్మకమైన కామెంట్లు చేయటం ద్వారా జనాన్ని అయితే ఒక్కసారి తన వైపుకు తిప్పుకున్నారు డెఫినెట్లీ. సో ఇప్పటికిప్పుడు అసెంబ్లీకి అయితే మళ్ళీ 5 ఏళ్ల దాకా ఛాన్స్ లేదు, కానీ ప్రజలు తమ నిర్ణయాన్ని మళ్ళీ కొద్దిగా గొప్ప సవరించుకొని లోక్సభ ఎలక్షన్ల టైంలో ఎగ్జిబిట్ చేసే అవకాశం అయితే ప్రజల చేతుల్లో ఉంది. అది మెల్లిమెల్లిగా కేసీఆర్ గారు దాని ప్రభావం ఇంకా ఓటర్లో పడే విధంగా ఇంకా ఎక్కువ చేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఈ 3 జిల్లాలు అయిపోయినాయి, కరీంనగర్ వెళ్తారు రేపు 5వ తారీఖు ఎప్పుడు. సో మెల్లిమెల్లిగా ఈ లోక్సభ ఎలక్షన్స్ అయిపోయే దానికి ఇది కూడా ఒక ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఎడుతుండొచ్చు ఆయన. కాకపోతే కొన్ని కొన్ని కారణాలు, సహేతుక కారణాలు, ప్రజల బాధలు, వాటిని దృష్టిలో పెట్టుకొని అవి టార్గెట్ గా ఆయన ప్రచారం చేస్తున్నారు. అంతేగాని ఎన్నికల సభల్లాగా ఎన్నికల ప్రచారం బహిరంగ సభలు అవి కాకుండా జస్ట్ ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ప్రజల సమస్యలు వింటూ సందర్భోచితంగా ఆ సమస్యలకి తనేం చేశాడు, ఇప్పుడు ఎందుకు ఆ సమస్యలు తలెత్తినాయి, దానికి గవర్నమెంట్ ఎంతవరకు బాధ్యత అనేది ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఆయన పోతున్నట్టు కనిపిస్తున్నది. డెఫినెట్ గా ఇది ఈ నెలలో ఆయన మిగతా జిల్లాలు కూడా అట్లా తిరిగే అవకాశం ఉంది. దాంతో ఏంటంటే తెలంగాణలో మళ్ళొక్కసారి అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనే ఒక ఉత్కంఠ నెలకొన్నదే మళ్ళీ లోక్సభ ఎలక్షన్ లో కూడా. ఇప్పటిదాకా ఏంటంటే బీఆర్ఎస్ గెలవదు, బీఆర్ఎస్ లో ఎవరు లేరు, క్యాండిడేట్స్ కూడా చాలా చౌచౌ క్యాండిడేట్స్ గెలవరు, వస్తే 1-2 వస్తాయేమో, 2-3 మించి కూడా రాకపోవచ్చు, మిగతావి కాంగ్రెస్ బీజేపీ పంచుకుంటాయి, ఆ పంచుకోవడంలో కూడా బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉంటుంది అనేది ఒక టాక్ నడుస్తున్నది. కానీ కేసీఆర్ గారు రంగప్రవేశం చేసిన తర్వాత అదేమన్నా కొద్దిగా గొప్ప టిల్ట్ అవ్వచ్చు, అయ్యే అవకాశాలు ఉండొచ్చు అనే వాతావరణాన్ని మాత్రం కేసీఆర్ గారు నిన్న కల్పించారు. ఓకే సార్. తెలంగాణలో చూసినట్లయితే కేసీఆర్ గారు నిన్న చేసిన వ్యాఖ్యలు అనేవి ఒక రకంగా ఇప్పటి వరకు బీఆర్ఎస్ కి సంబంధించి ఇక
కనిపించకుండా పోతుందా అనే సిచ్యువేషన్‌లో కేసీఆర్ కరెక్ట్ టైమ్‌లో బయటికి రావడం, అలాగే అధికార పార్టీ నుంచి వచ్చే క్వెషన్స్ అన్నిటికి కూడా ఆయన ధీటుగా సమాధానం చెప్పడం అనేది మరొకసారి బీఆర్ఎస్ మేల్కొంది. ప్రజలందరూ కూడా అంటే బీఆర్ఎస్‌కి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఒక రకంగా హ్యాపీగా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. థాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు చాలా విషయాలు అనుకున్నట్లుగానే డిస్కస్ చేసాం. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. ఇది ఇవాల్టి విశ్లేషణ. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.